హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇవాళ మేము ఆడే గ్రౌండ్ రాంపల్లి ఏరియాలో ఉంది. గ్రీనరీ, ప్యూర్ ఎయిర్, కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడంతా. ఇవాళ మేము ఆడే గ్రౌండ్ త్యాగి స్పోర్ట్స్ అవెన్యూ. సో ఫస్ట్ గ్రౌండ్కి రాగానే వాకింగ్ వార్మప్ కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఆడే ముందు ఖచ్చితంగా వార్మప్ చేసి ఆడండి, లేకపోతే బాడీలో పార్ట్స్ పట్టుకొని మళ్ళీ ఆడకుండా అవుతారు. ఈరోజు మ్యాచ్ రాయల్ స్ట్రైకర్స్ వర్సెస్ బ్లూ క్యాప్స్. నేనైతే రాయల్ స్ట్రైకర్స్లో ఆడుతున్నా. కెప్టెన్ మహేష్ బ్రో టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. ఈరోజు మేము ఆడిన గ్రౌండ్లో 2 పిచ్లు ఉన్నాయి. ఒక పిచ్ ఏమో బ్యాటింగ్ పిచ్ అంట, ఇంకొకటేమో బౌలింగ్ పిచ్. మేము ఆడింది ఇప్పుడు బౌలింగ్ పిచ్ అన్నాడు. బ్యాటింగ్ పిచ్ ఏమంటే మాకు ఇవ్వలేదు. బౌలింగ్ పిచ్లో బాల్ వేస్తే కిలోమీటర్ లోతు దిగుతుంది. చాలా టఫ్ ఉండే బ్యాటింగ్ ఆడడానికి. సో ఈరోజు ఓపెనర్స్ నేను, కెప్టెన్ మహేష్ బ్రో. నేను ప్యాడప్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే నెట్లో ప్రాక్టీస్ అయితే చేశాను. బాల్ అయితే కంప్లీట్గా ఆగొస్తుండే, ఆడడానికి చాలా టఫ్ ఉండే. కెప్టెన్ మహేష్ బ్రో అయితే తొందరగానే అవుట్ అయిపోయిండు. తర్వాత శివ విరాట్ వచ్చాడు. మా ఇద్దరి సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ 126 రన్స్ ఉండే 80 బాల్స్లో. సో ఇవాళ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాను. నాది అండ్ శివ విరాట్ ఇద్దరిది 50 రన్స్ అయి ఉండే. అండ్ శివ విరాట్ 50 రన్స్ తర్వాత అవుట్ అయ్యాడు. నేనైతే 72 రన్స్కి అవుట్ అయ్యాను. 5 4s 3 6s. మా టోటల్ స్కోర్ వచ్చేసి 205 రన్స్ ఫర్ 7 వికెట్స్, 25 ఓవర్స్ మ్యాచ్. సో వాళ్ళకు కూడా పిచ్ టఫే ఉండే. పవర్ ప్లేలో పెద్దగా స్కోర్ రాలేదు. వాళ్ళ టీంలో సావన్ బ్రో అని 107 రన్స్ కొట్టిండు. మ్యాచ్ లాస్ట్ వరకు టెన్షన్ ఉండే. బ్లూ క్యాప్స్ టీం 25 ఓవర్స్కి 200 కొట్టింది. సో మ్యాచ్ రాయల్ స్ట్రైకర్స్ విన్ అయ్యాము. మా కెప్టెన్ మ్యాచ్ విన్ అయ్యామని కళ్ళు తెప్పించిండు. చిల్ అయ్యాము. ఫర్ మోర్ క్రికెట్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్.